మీరు సముద్రమంతన్ లీల ఆలకించారనుకోండి, ఆ భాగవతంలో చాలా అందంగా వస్తుంది ఆ ఒక ఘటన. దాంట్లో ఏంటంటే ఈ దేవతలు మరియు ఈ రాక్షసాలు వీళ్ళందరూ ఈ సముద్రమంతనం చేసినప్పటికీ ఎన్నో మంచి మంచి ద్రవ్యాలు, మంచి మంచి వస్తువులు బయటకు వస్తాయి అన్నమాట. సో వాళ్ళందరూ ఇంకా చూసి ఆశ్చర్యపోతారు. కానీ వాళ్ళు చాలా చాలా పేషెన్స్గా ఉంటారనమాట. సో వాళ్ళు ఎప్పుడైతే ఇలా ఈ సముద్రమంతనం చేస్తూ ఉంటే చంద్రమా వచ్చిందనమాట. చంద్రమా ఎలా ఉంటుంది? చాలా అందంగా, ఎలా ఉంది? అందంగా ఉంది. కానీ వాళ్ళు చంద్రమాని తీసుకుని చంద్రమా వచ్చేసింది, ఇంకా చలో ఇంకా ఆపేద్దాం సముద్రమంతనం. లేదు, వాళ్ళు ఏం చేశారు? ఇంకా వెయిట్ చేశారు. అప్పుడు ఏం బయటికి వచ్చింది? కౌస్తుభమణి. కౌస్తుభమణి ఎలా ఉంటుంది? అందంగా ఉంటుంది. వాళ్ళు ఆమె తీసుకొని పారిపోయారా? నో, కంటిన్యూ చేశారు సముద్రమంతాన్ని. మళ్ళీ ఏం బయటికి వచ్చింది? కల్పవృక్ష. కల్పవృక్ష ఎలా ఉంది? అందంగా ఉంది. అది చూసినా ఎవరికైనా ఓకే, మనకు అన్నీ వచ్చేసినట్లే. కానీ కూడా వాళ్ళు పేషెన్స్గా ఉన్నారు. ఆ తర్వాత ఏం వచ్చాడు? ఐరావత్. ఐరావత్ ఈజ్ ఏ ఎలిఫెంట్. సో ఎలా ఉంటాడు ఐరావత్? అందంగా. కానీ వాళ్ళు ఏమైనా ఆపారా? కంటిన్యూ చేశారు. ఉచ్చేశ్వర. గుర్రం బయటికి వచ్చింది. ఎలా ఉంటుంది ఆ గుర్రము? అందంగా ఉంటుంది. ఆపారా? లేదు. అప్సరాలు వచ్చారు. ఎలా ఉంటారు వాళ్ళు? అందంగా ఉంటారు. అందంగా ఉంటారు. వాళ్ళు వచ్చారు, ఆపలేదు. ఏం చేశారు వాళ్ళు? వెయిట్ చేస్తూనే ఉన్నారు. చివరికి ఏమొచ్చింది? అమృత కలశము. కానీ ముందే అది తీసుకొని అయ్యో మనకి ఇంకా అయిపోయింది, చలో 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 వెళ్ళిపోదామంటే అదే అవుతుంది భక్తిలోని. లాభ, పూజ, ప్రతిష్ట అన్నీ దొరికేసింది, ఇంకా దాట్స్ ఇట్, నాకు ఇంకా చేయవలసింది ఏమీ లేదు. అది సైడ్ డిషెస్. ఇంకా మెయిన్ వస్తుంది. జస్ట్ వెయిట్. అమృత కలశం, కృష్ణ ప్రేమ. మనం ఎందుకు వచ్చాము ఈ భక్తి జీవితంలో? కృష్ణ ప్రేమ, రైట్? సో మనం చాలా పేషెంట్స్గానే దానికోసం వెయిట్ చేయాలి.